హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియో ఏంటంటే మా ఇంట్లో వినాయక చవితి ఎలా సెలబ్రేట్ చేసుకున్నామో ఈ వీడియోలో నేను మీకు చూపిస్తున్నాను. నా ఛానల్ని సపోర్ట్ చేస్తున్న ప్రతి ఒక్కరికి థ్యాంక్ యూ సో మచ్. అలాగే మీరు కనుక నా ఛానల్ని ఫస్ట్ టైం విజిట్ చేస్తా అంటే తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి. మీరు చేసే లైక్ నాకు చాలా యూస్ఫుల్. నేను వినాయకుడి విగ్రహాన్ని పండగ రోజు తెల్లవారుజామున వెళ్ళి తెచ్చుకున్నాను. షార్ట్స్ అప్లోడ్ చేశాను, ప్లీజ్ టు విజిట్. మేము వినాయక చవితి ప్రతి సంవత్సరం కూడా ఎంతో ఎక్సైటెడ్గా చేసుకుంటాం. ఎందుకో తెలియదు కానీ మాకు వినాయక చవితి అంటే చాలా సెంటిమెంట్. కాబట్టి అన్ని పండగల కన్నా కూడా చాలా భయంగా నిష్టగా చేసుకుంటాము. విగ్రహాన్ని తెచ్చుకున్న తర్వాత పసుపు నీళ్ళు చల్లి అంతా కూడా కొంచెం డెకరేట్ చేసుకున్నాను. పాలవెల్లంతా సిద్ధం చేసుకుని తెచ్చిన ఫ్రూట్స్ ప్రసాదాలన్నీ కూడా స్వామివారికి నైవేద్యం చేసి హారతిచ్చి బుక్స్ అన్నీ పెట్టి మొక్కున్నాం. నెక్స్ట్ వీడియోలో నేను మీకు మా వినాయకుడిని వినాయక సాగర్లో నిమజ్జనం చేశాము తిరుపతిలో. అంతేకాకుండా తిరుపతిలో 3rd డే వినాయక నిమజ్జనం చాలా గ్రాండ్గా చేస్తారు. చాలా రద్దీగా కోలాహలంగా ఉంటుంది. మస్ట్ వాచ్ వీడియో అన్నమాట. నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను. లాస్ట్ ఇయర్ మేము తిరుపతిలో 21 వినాయక విగ్రహాలు చూసాము. ఈసారి మాకు కుదరలేదు, అందుకే వినాయక నిమజ్జనం దగ్గరికి వెళ్ళి అన్ని వినాయకుల్ని ఒకే చోట చూసేసాం. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుస్తాను. నెక్స్ట్ వీడియో వినాయక సాగర్ నిమజ్జనం ఉంటుంది, తప్పకుండా చూసేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.